నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. రానున్న ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పార్టీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా సోమిశెట్టి శ్రీకాంత్ తదితరులు ఇతర కార్యవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అన్ని సమీకరణాలు పరిశీలించి అధిష్టానం కొత్త కమిటీని ఎంపిక చేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్కిందన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లో అయినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేందుకు కొత్త కమిటీ కష్టపడాలని ఆయన సూచించారు. ఇక బహిరంగ వేదికల్లో పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ఎవ్వరూ ప్రవర్తించవద్దని చెప్పారు. పెద్ద కుటుంబాలంటే తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఇబ్బందులుంటే కూర్చుని మాట్లాడుకోవాలని అన్నారు. 19 నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం జీవితాంతం కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇక వైసీపీ నేతల ఆలోచన విధానం ఓడిపోయినప్పటికీ మారలేదని అన్నారు. ఆ పార్టీలో బూతులు మాట్లాడే వారికి మార్కులు పడతాయన్నారు. వైసీపీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డిని మార్చి వేరే వారికి అవకాశమిస్తే బాగుంటుందన్నారు. ప్రజలందరికీ వైసీపీ నేతల అరాచకాలు అర్థమయ్యేలా చెప్పాలని, వైసీపీ ధోరణిని ప్రజలు ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతూ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ అందరినీ కలుపుకొని పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా అమలు చేస్తోందన్నారు. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. గుడిసె కృష్ణమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నాకు ఆ రోజు కమిటీ మెంబర్స్ వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పేర్లు ఇవ్వండి, ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు గారి దగ్గర ఇప్పించుకుంటూ పోయినారు. గుడిసె కృష్ణమ్మ గారు అక్కడే ఉండ్రి. అన్న లేడీస్ తరఫున ఏదైనా ఉంటే అవకాశం నాకు చెప్పండి అని కరెక్ట్ ఎంటర్ అయిపోయేటప్పుడు గుడిసె కృష్ణమ్మ గారు చెప్పారు, ఆమె పేరు పోయి లోపల చెప్పొచ్చా అమ్మ, ఒకవేళ లేడీస్ తరఫున ఎవరన్నా ఉంటే ఎవరు అడగలేదు, గుడిసె కృష్ణమ్మ గారు ఒక్కటే అడిగారు, ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పాను. ఫైనల్గా అట్లా తిరిగి గుడిసె కృష్ణమ్మ గారికే రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. జస్ట్ లాస్ట్ మీట్లో నేను పోతుంటే ఎంటర్ అవుతున్నా, జస్ట్ రూమ్లో ప్రతి ఒక్కరితో 1-to-1 మీటింగ్ జరుగుతుంది. అట్లా పోయినప్పుడు లాస్ట్లో చెప్పారు, సార్ చెప్పండి లేడీస్ తరఫున ఏమైనా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇస్తుందంటే నాది ప్రపోజ్ చేయండి అని చెప్పారు. అప్పటికి లేడీస్ తరఫున ఎవరు నన్ను అడిగింది లేదు, ఏం లేదు. సో గుడిసె కృష్ణమ్మ గారికి లక్ అట్లా వచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నా అండి. మన నాగరాజ్ గారు పాపులర్ వచ్చి డిగ్జామ్ నాగరాజ్ అంటారు ఆయన్ని. ఇప్పుడు కూడా 22లో పీక్ టైంలో వైఎస్ఆర్సీపీ హవా నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ ఎవరు రాలే. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎలక్షన్ల ముందు వచ్చిండొచ్చు కొంతమంది, కానీ ఆ టైంలో పీక్ టైంలో ఎవరూ రాలేదు, మీకు అందరికీ తెలుసు. ఈవెన్ ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలన్నా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాలన్నా కూడా ఆలోచన చేసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో నాగరాజ్ గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు జాయిన్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున నా ఎలక్షన్స్ అప్పుడు కష్టపడడం జరిగింది. నగరమా మేలుకోని కార్యక్రమం స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున ఒక ఊపు తేవడం జరిగింది మా అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి. సో బాగా కష్టపడారు. కొంతమంది కొంత ఆలోచనలు ఉండొచ్చు ఇప్పుడే వచ్చారని, బట్ పాయింట్ వచ్చి
పార్టీ వచ్చిన తర్వాత కాదండి ఆయన వచ్చిండేది. పార్టీ రాకుండా ముందు ఫుల్ హవా నడుస్తున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ హవా నడుస్తున్నప్పుడు రావడం జరిగింది. సో ఎవరికైనా ఏమన్నా దాని గురించి డౌట్లు ఏమన్నా ఉన్నా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో కొంతమంది ఏదేదో చెప్తుంటారు, బట్ వాస్తవంగా హీ హాస్ డన్ సో వెల్ ఫర్ మై అసెంబ్లీ. ఇదే కాకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి అసెంబ్లీలో నా ఎలక్షన్స్ అప్పుడు. ఎంతమంది ఉంటారు వ్యక్తులు అట్లా, వాళ్ళు మీరుకి తెలుసు, రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు అనేది మీకు ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఒక రూపాయి తీసుకోకుండా కష్టపడి నన్ను గెలిపించే విషయంలో సో నారాజ్ గారు జనరల్ సెక్రటరీగా ఈరోజు వచ్చిన దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే చాలా మంచి పనులు చేస్తున్నాం మనం. 19 monthsలో ఎన్నో పనులు చేశాం. ఎప్పటికప్పుడు మౌత్ పబ్లిసిటీ చేస్తుండాలా, అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్లు చేస్తుండాలా. మై టీడీపీ యాప్ గురించి మన లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలతో డిస్కషన్ జరిగినప్పుడు బాడీలు ఏర్పాటైన తర్వాత అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు కూడా క్లియర్ కట్గా ఎట్లా ఉండాలా, ఏం చేయాలా అనేది ఒక దిశ, ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఎట్లా పని చేయాలనేది. దాన్ని అన్ని మైండ్లో పెట్టుకొని లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలు, చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాలన్నీ మైండ్లో పెట్టుకొని పనిచేస్తే ఫ్యూచర్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. నేను ఎప్పుడు ఎందుకు చెప్తా, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఎన్నో పనులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. మన ఇండియాలోనే తీసుకోండి, గుజరాత్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అక్కడ ఎందుకుంది స్టేబుల్ గవర్నమెంట్. ఒకటే ప్రభుత్వం దాదాపు 30 ఏళ్ళ నుంచి అక్కడ పాలిస్తున్నారు. అందుకనే అక్కడ ఈవెన్ లిక్కర్కి సంబంధించిన మనీ లేకుండా కూడా బడ్జెట్లు అంత బాగుంటాయి, డెవలప్మెంట్ అంత బాగుంటుంది. ఇక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా పెద్దలు చాలా మంది చెప్పినారు 15 ఏళ్ళు 20 ఏళ్ళని, లైఫ్ లాంగ్ ఉండాలని. నా ప్రకారం లైఫ్ లాంగ్ మన ప్రభుత్వం ఉంటే ఎన్నో పనులు చేసేదానికి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా ప్రెసిడెంట్ని మార్చేయాల, వాళ్ళ పార్టీ సర్వైవ్ కావాలా. రేపు అట్లీస్ట్ 29 ఎలక్షన్స్లో అపోజిషన్లో కూర్చోవాలా అంటే అట్లీస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మార్చి వాళ్ళలో ఉండే మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే రేపు అపోజిషన్లో కూర్చొనే దానికి అవకాశం ఉంది. లేకపోతే సింగిల్ డిజిట్కి వచ్చేస్తారు. ఎవరికైనా నచ్చుతుందా అండి రపరప ఇట్లా మాటలు? ఎవరికైనా ప్రజలకు నచ్చుతా ఉందా? ఎవరైనా ఇష్టపడుతున్నారా ఆ లాంగ్వేజ్? ఊరికే ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే పేపర్లో వచ్చి వాళ్ళ పేపరు వాళ్ళ ఛానల్ ఒకటి ఉంది, దానిలో చెప్పుకోవడం తప్ప ఎవరికి ప్రజలకు ఇష్టపడరు అట్లాంటి మాటలు. సో ఇవన్నీ వాళ్ళు చేసే పనులు అట్లే ఉంటాయి. మనం వాళ్ళు చేసే పనులవి, పనికిరాని పనులవి మనం ప్రజలకు తీసుకోపోతే ఇట్లాంటి వాళ్ళు వస్తే రేపు పొద్దున మన పరిస్థితి ఏముంటుందని చెప్పుకుంటూ పోవడం అనేది మనం పని చేసుకోవాలా. అదే పని చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసేది కార్యకర్తలకు కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ. ఈ అమ్మాయికి ఇంకా పదవి రాదు, ఈమె ఏం చేసినా వేస్ట్ అని అన్నప్పుడు నా వెనక అండగా నిలబడింది నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే, వాళ్ళే నాలో స్ఫూర్తిని నింపకపోతే ఈరోజు గుడిసె కృష్ణమ్మ ఇక్కడ నిలబడేది కాదు. ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో లోనైనప్పుడు అక్క మేమున్నామని చెప్పి పార్టీ కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి ధైర్యం నింపేవారు. పార్టీలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, అగ్రవర్ణాలు అయితేనేమి, అందరం కూడా మనం ఈరోజు పార్టీకి నిబద్ధతతో ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ గుడిసె కృష్ణమ్మకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అయిందంటే ప్రతి కార్యకర్త అయినట్టే అని చెప్పి భావించారు. మీరు కష్టపడి పని చేస్తే, మీరు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్లోన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మరింత బలోపేతం చేసే అదృష్టం మీకుంటుంది అని చెప్పారు. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ 40-45 సంవత్సరాల నుంచి ఎంతోమంది పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళ తరతరాలు ముందుకొచ్చాయి. ఈరోజు 2-3 తరాలు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఇప్పుడు మనవాళ్ళు, వాళ్ళందరూ కూడా
తెలుగుదేశం పార్టీ అంటే మా పార్టీ, తెలుగుదేశం అంటే మా శ్వాస అని ప్రత్యేకంగా తెలుగుదేశం కోసం అభిమానించే ఎంతో మంది ఎస్సీలు బీసీలు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళెవరిని కూడా మేము గౌరవం ఇచ్చి అందరికీ ప్రతి పార్టీ కార్యకర్త అన్ని నియోజకవర్గాల్లో తొందరలోనే మేము అందరి సహకారంతోన ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ పెడతాం. ఈ రోజు మేము అనౌన్స్ చేస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి నీకు మళ్ళా సీఎం అయ్యే అర్హత లేదు, మా నాయకుల దగ్గరకు వచ్చి మా లోకేష్ గారికి వచ్చి పాఠాలు నేర్చుకో, రాజకీయం ఎట్ట నేర్పాలి, రాజకీయం ఎలా ఎదగాలి, పరిశ్రమ సంపద ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఇవన్నీ అంటే లోకేష్ నుంచి నేర్చుకో. తెలుసుకోకుండా నిన్న జరిగిన సంఘటన అంబటి రాంబాబు ఆంబోతుగాడు వాడు పెద్ద నీచుడు. వాడు ఆంబోతుగాడు చంద్రబాబు నాయుడు తిడితే వాడిని సపోర్ట్ చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంటిపై పరామర్శిస్తాడు. అంటే ఒక పక్క తిట్టమని చెప్తాడు, ఒక పక్క మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే దౌర్జన్యం చేసిన అంటాడు. ఈ దుర్మార్గం ఒకటే హెచ్చరిక చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నీలాంటి పనికిమాల వెధవలు ఎప్పుడెప్పుడు రాష్ట్రం వదిలిపోతాను ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ నీకు సిగ్గు లేదు, లజ్జ లేదు. ఇవన్నీ ఈరోజు నీ పేరు చెప్పాలన్నటువంటి ఇలా మాకే అసహ్యంగా అవుతా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతున్నారు. గట్టిగా పనిచేద్దాం, మనకు భేదాభిప్రాయాలు వద్దు. కర్నూలు పార్లమెంటు 7 అసెంబ్లీ సీట్లు అందరం కలిసి పనిచేస్తే మనకు ఎదురు లేదు. చిత్తుగా వైఎస్ఆర్ పార్టీ కొట్టేదానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకనే ఈరోజు ఇంతమంది పెద్దలంతా వచ్చి కృష్ణమ్మ లాంటి సోదరిని మన్నిని దీవించడానికి వచ్చారంటే భవిష్యత్తులో నీ అమ్మడి ఉండి మీకు అన్ని విధాల సహాయశాఖలు అందించి నీ అమ్మడి ఉంటామమ్మా, మీరు కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాని ఈరోజు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 కర్నూలు జిల్లాలో తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యర్థి పార్టీ అయినటువంటి ఈ వైసీపీ పార్టీ మీ అందరికీ తెలుసు, కుట్రలకు తెరలేపింది. ఆ కుట్రలని సమర్థవంతంగా మనం ఎదుర్కోకపోతే మనం పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచి చెప్తున్నారు, సంయమనం పాటించండి. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళే కొట్టుకొని, వాళ్ళే రెచ్చగొట్టి, వాళ్ళే మనల్ని తిట్టి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన మీద వేయడానికి రుద్దుతున్నారు. ఇది గుర్తించి మనము బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళకుంది. వాళ్ళు ఈరోజు కూడా ఏదో కార్యక్రమాలు చేపడుతున్నారు, రాయలసీమకు అన్యాయం జరిగిందని. రాయలసీమకు అన్యాయం చేసిందంటే అది ఒక వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు తప్ప ఇంకా ఎవరు చేయలేదు. ఈ రాయలసీమకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అని చెప్పేస్తున్నాను. వీరి తర్వాత మన జిల్లాలో కర్నూలు జిల్లాకు మా మంత్రివర్యులు 24 గంటల్లో రోజు 5-6 గంటలే పండుకొని మిగతా టైం అంతా కూడా శ్రమిస్తున్నాడు. వారి యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి. ఇలాంటి నాయకులు ఎన్నుకున్నప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. రాష్ట్ర పరిస్థితులు తెలుసు, జిల్లా పరిస్థితులు తెలుసు. కాబట్టి ఈ జిల్లాలో పరిశ్రమలు తీసుకొని వస్తేనే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరూ కుటుంబంతో హ్యాపీగా ఉంటారన్న ఒక సంకల్పంతో మా మంత్రి గారు చేస్తున్నటువంటి పనులు మీ అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలిసిందే. వారిని కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు అజయ్ కుమార్ ప్రతిభ కనబరచడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారుడిని ఆయన అభినందించారు. తిరుపతిలో నిర్వహించిన స్టేట్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ మీట్ స్పోర్ట్స్ లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేతగా నిలిచిన క్రీడాకారుడు అజయ్ కుమార్ ను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సన్మానించారు. రాష్ట్రంలో జరిగిన ఈ బ్యాడ్మింటన్ పోటీల్లో కర్నూలుకు చెందిన కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ విద్యార్థి అజయ్ కుమార్ విజేతగా నిలిచినందుకు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ షాల్వ కప్పి అజయ్ కుమార్ ను అభినందించారు. కర్నూలుకు మరిన్ని పతకాలు తీసుకోవచ్చని, మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ క్రీడకు ఎంతో ఇంకా అభివృద్ధి చేసేందుకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మరింతగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి ఫిజికల్ డైరెక్టర్లు రాజు మురళి, ప్రకాష్ కుమార్, ప్రసాద్, మెడికల్ రెప్ రవి, శేఖర్, బాలు, ఉరుకుందప్ప, పాల్రెడ్డి పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో జరిగినటువంటి IPSCPM స్పోర్ట్స్లో
అజయ్ కుమార్ అనే స్టూడెంట్. సో కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో ఈ యొక్క స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ కొట్టడం జరిగింది. సో దీనికి ముఖ్య కారణంగా సో వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ కాలేజ్ వాళ్ళని కూడా అభినందిస్తూ నేను ఫిజికల్ డైరెక్టర్ ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఫీల్. పాలిమర్ రబ్బర్ మిశ్రమంతో తయారైన తారుతో రహదారులపై ఉన్న గుంతలను పూడ్చివేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు కిసాన్ ఘాట్ రహదారిపై ఉన్న గుంతలను పాలిమర్ రబ్బర్ మిశ్రమంతో పూడ్చివేశారు. పాలిమర్ రబ్బర్ మిశ్రమంతో తయారైన తారుతో గుంతలను పూడ్చివేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్ రోడ్డులో ఏర్పడిన గుంతలను తారుతో పూడ్చివేశారు. కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉపయోగించే పాలిమర్ రబ్బర్ మెటీరియల్తో తయారు చేసిన తారుతో ఈ గుంతలను పూడ్చినట్లు చెప్పారు. ఈ మెటీరియల్ను తమకు ఉచితంగా అందించారని, మొదటగా ప్రయోగాత్మకంగా కర్నూలులో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది సక్రమంగా వేస్తే 20 సంవత్సరాల పాటు రోడ్డు చెక్కు చెదరకుండా ఉంటుందన్నారు. కొన్ని రోజుల పాటు నాణ్యతను పరిశీలించి అన్ని విధాలా అనుకూలమైతే ఆర్ఎండ్బి శాఖ మంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని అన్నారు. గత ప్రభుత్వంలో గుంతలను పూడ్చిన దాఖలాలు లేవన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రామాంజనేయులు, సోమిశెట్టి నవీన్, అబ్బాస్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చీలిపోదని చెప్పి వేసి ఇక్కడ శాంపుల్గా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్నూలు టౌన్లో మా ఎమ్మెల్యే టీజీ భరత్ అట్లే రాష్ట్ర మంత్రి ఎన్నికైనప్పటి నుండి ఎక్కడ ఏ వార్డులో 33 వార్డులో అధునాతన ఏ వార్డులు కూడా అన్ని వార్డులు ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. కాళ్ళు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కరెంటు పోల్ అయితేనేమి, లైట్లు అయితేనేమి, ఎవరికి ఏమొచ్చినా కూడా ఈరోజు ఖచ్చితంగా వార్డులో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ 30 మీటర్లు ఇచ్చినా కూడా ఈరోజు వెంటనే ఈ జూతం రోడ్ అని చెప్పి మాకు ఈ 16 వార్డుకు వచ్చినందుకు మా బూత్ ఇన్ఛార్జి కార్పొరేటర్ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పాట్ హోల్స్ మీ అందరికీ తెలుసు. 19 నుంచి 24లో పాట్ హోల్స్ కాదు కదా, చిన్న ఒక 10 ఇంచులు కూడా ఎక్కడ రోడ్ వేసిన పాపాన పోలేదన్నమాట 2019 నుంచి 24లో. సో ఈ పాట్ హోల్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ పాట్ హోల్స్ గురించి వరల్డ్లో చాలా టెక్నాలజీస్ కనుక్కుంటూ, అట్లే ఆర్ఎండ్బి కింద మా జనార్దన్ రెడ్డి గారు కనుక్కుంటూ వాట్ ఎవర్ బెస్ట్ ఉంది టెక్నాలజీస్ అంటే ఆయన వంతు ఈజ్ బీన్ ట్రయింగ్ హార్డ్. ఈ మధ్యలో మా కర్నూలుకి సంబంధించిన అసోసియేట్సు యుఎస్ బేస్డ్ కంపెనీ ఒక పాలిమర్ రబ్బర్ బేస్డ్ ప్రోడక్ట్ మనకి ఫ్రీగా సప్లై చేయడం జరిగింది. ఫ్రీగా, దీనికి డబ్బులు ఏమీ లేదు గవర్నమెంటు. వాళ్ళు ఒక ట్రయల్ రన్ కింద పాట్ హోల్ పెద్దది ఎక్కడైనా ఉంటే చేపించాలంటే ఇక్కడ 16వ వార్డు కింద ఉండే కిసాన్ ఘాట్ దగ్గర మనం ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మినిమం టు మినిమం బాగా కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్లు కానీ పర్సంటేజ్ రేషియో 6%, తర్వాత హీట్గా 150 డిగ్రీస్లో మిక్సింగ్ రేషియో, తర్వాత చేసేటప్పుడు కూడా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ వేస్తే దాదాపు 20 ఏళ్ళు లైఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ట్రయల్ రన్ కింద ఈరోజు ఇక్కడ వేయడం జరిగింది. కొన్నాళ్ళు ఇది చూసి దీని పర్ఫార్మెన్స్ ఏముందో తెలుసుకొని జనార్దన్ రెడ్డి గారికి చెప్పి ఆల్ ఓవర్ స్టేట్ ఇంప్లిమెంట్ చేసేకి ఆస్కారం ఉంటే ఖచ్చితంగా పుష్ చేస్తాం. ఇదే కాకుండా ఇది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది. ఇప్పుడే ఆర్ఎండ్బికి కూడా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే శాంపుల్ మనకు కొద్దిగా 1000 kgs వచ్చింది, 6% వాడాల్సింది బిటమిన్లో. కాబట్టి అది మిక్సింగ్ రేషియో ఇంకొకటి ఎక్కడైనా ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్లో ఎక్కడైనా హెవీ లోడ్స్ తిరుగుతూ రోడ్ డ్యామేజ్గా అయ్యే పరిస్థితి ఉండేది చోట అది కూడా వేసి అక్కడ కూడా ట్రయల్ రన్ చేసి దాని ఫీడ్బ్యాక్ తీసుకొని జనార్దన్ రెడ్డి గారికి క్లారిటీ ఇచ్చి ఈ రకంగా ఇక్కడ అయింది, మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే ఈ పాట్ హోల్స్ చాలా చోట్ల కంప్లైంట్లు ఇస్తుంటారు, వేసిన 10 డేస్కే పోయింది, 15 డేస్కే పోయింది అని అంటుంటారు. సో అది ఏమంటే బాండింగు
చేయడం, వర్క్మెన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఫ్రెష్ రోడ్ వేస్తే చాలా ఈజీ. పాట్ హోల్ అనేది ఒక టెక్నికల్ జాబ్, అది ప్రాపర్గా చేస్తేనే అది సస్టైన్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈరోజు ఈ పాలిమర్ మెటీరియల్ ఏదైతే వేస్ట్ రబ్బర్తో పాలిమర్ సమ్ గ్రేడ్తో చేసేయడం జరిగింది. యూఎస్ నుంచి మనకి ఫ్రీగా శాంపుల్ ఇవ్వడం జరిగింది. హోప్ఫుల్లీ సక్సెస్ అయితే మనం ఎక్కడ చేసినా అక్కడ 20 ఏళ్ళు తగ్గకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలలో జరుగుతున్న అక్రమ తవ్వకాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే మహేష్, జాయింట్ సెక్రటరీ హర్నాథ్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు వెంకట సుబ్బయ్య, శ్రీకాంత్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల స్థలాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ద కర్నూలు డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి ఎస్కే మహేష్, సంయుక్త కార్యదర్శి హరినాథ్ రెడ్డి, సభ్యులు సీనియర్ జర్నలిస్టు వెంకట సుబ్బయ్య, శ్రీకాంత్ తదితరులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించిన జగన్నాథం గట్టుమీద ఇంటి స్థలాలను నిర్ణీత ధరలు చెల్లించి జర్నలిస్టు సోదరులు కొనుగోలు చేయటం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత అంతర్గత విభేదాల కారణంగా, అలాగే దీనికి శ్రమించిన ముఖ్య జర్నలిస్టు నేత ప్రెసిడెంట్ కృపావరం ఆకస్మిక మరణం తదితర కారణాల నేపథ్యంలో జర్నలిస్టుల స్థలాల్లో మట్టి మాఫియా ప్రవేశించి అక్రమ తవ్వకాలు చేయటం ద్వారా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ స్థలానికి సంబంధించి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ అయ్యిందని, అన్ని విధాలుగా హక్కులు కలిగి ఉన్నా కూడా ముందుకు పోలేని పరిస్థితి నెలకొందని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్టుల స్థలాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సొసైటీకి క్లియర్గా హైకోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చాయని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జర్నలిస్టుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టుల స్థలాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చిన నేపథ్యంలో సొసైటీ సభ్యులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో తమ సమస్య ఖచ్చితంగా నెరవేరుతుందని, దీనికి పరిష్కారం 2-3 నెలల్లో వస్తుందని తెలియజేశారు. ఎమ్మిగనూరు మండలంలోని కలుగట్ల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరితో కలిసి పరిశీలించారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఫిబ్రవరి 6వ తేదీ నిర్వహించనున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొననున్న నేపథ్యంలో హెలీప్యాడ్, ప్రజావేదిక తదితర ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి,
ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రజావేదిక ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎంట్రన్స్ లో స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఎక్కువ మంది రైతులు వచ్చే అవకాశం ఉన్నందున బ్యారికేడింగ్, పార్కింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. హెలీప్యాడ్, పార్టీ కార్యకర్తల సమావేశపు ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్, రోడ్డు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జ్ ఆర్డీఓ అజయ్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జీపీఓ భాస్కర్, ఆర్ఎన్బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా పటిష్టమైన భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వారు బందోబస్తును పర్యవేక్షించారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంకు ఈ నెల 6వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి ఏఎస్ఎల్ నిర్వహించారు. తొలుత హెలీప్యాడ్, అనంతరం ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కలెక్టర్, ఎస్పీ చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీ, పోలీసు అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్లో ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చిన వీఐపీల కొరకు శామియానా ఏర్పాటు చేయాలని అన్నారు. L1, L2కి సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడింగ్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. సభా ప్రాంగణంలో పీజీఆర్ఎస్ మెడికల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా వీఐపీ, కాన్వాయ్ పార్కింగ్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సభా ప్రాంగణానికి వచ్చే వారికి త్రాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆర్ఎండ్బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, ఆదోని ఇన్ఛార్జ్ ఆర్డీఓ అజయ్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సర్వేపల్లి విద్యా నిలయం కరెస్పాండెంట్ శేషన్న అన్నారు. ఈ మేరకు కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానసిక వికలాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు నగరం కల్లూరులో దివ్యాంగులకు ప్రతి నెల 5వ తేదీ పెన్షన్లను అందిస్తున్నారు. గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఎస్కే భాష తెలిపారు. ఈ నెల దివ్యాంగులకు సర్వేపల్లి విద్యా సంస్థల అధినేత శేషన్న అందించారు. ఈ సందర్భంగా శేషన్న మాట్లాడుతూ, దివ్యాంగులకు సేవ చేయటం దైవ సేవతో సమానమన్నారు. కార్యక్రమానికి సంవత్సరంలో 1 నెల తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. ఫోటో వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం భాష మరియు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ కల్లూరులో ఆదిత్య స్కూల్ పాఠశాల యందు ప్రతి నెల 5వ తారీఖున దివ్యాంగులకు వాళ్ళకు వస్త్రాలు, దుప్పట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా వీళ్ళు తీరుస్తున్నారు. అలాగే ప్రతి నెల కొంతమందికి నెలకు 200 రూపాయలు కూడా క్యాష్ సహాయం చేస్తూ ఉన్నారు. మరి వారు పాత్ర చాలా అమోఘమైనది. ఇది ఏదో 1 నెల 2 నెలలు కాకుండా కొన్ని ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారంటే నిజంగా వాళ్ళందరూ కూడా అభినందనీయులు. మరి దీంట్లో భాగంగా చాలామంది దాతలు వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చేసి వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి వాళ్ళు చేయూతను అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెనకొండి నడిపిస్తున్నారు, వీళ్ళు ముందుండి పని చేస్తున్నారు. వీళ్ళు కూడా వీళ్ళు సంపాదించేటువంటి ఈ సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల సహాయ సహకారం అందిస్తున్న నిజంగా మీరు దేవుడు యొక్క ఆశీస్సులు ఉన్న వీళ్ళందరికీ ఎల్లవెల్లలా ఉండాలి. అందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళు చేస్తున్న ధర్మ కార్యానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారికి, ఫోటోగ్రాఫర్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యంగా ఈ భాషకి, చంద్రశేఖర్ గారికి, ఇంకా దీనికి సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనిషి పుట్టిన తర్వాత మానవ సేవ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యము. మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, కానీ మనము ఇతరులకి ఎంత దానం చేస్తున్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంటు. అయితే ఈ మూగ, చెవిటి, కుంటి వాళ్ళకి దానం చేయడం అనేటువంటిది అది దేవుడిచ్చినటువంటి వరంగా మనం భావించాలి. సో ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి భాషకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు పోవడానికి నా శక్తి కొలది ప్రతి సంవత్సరము 1 నెల పెన్షన్గా నేను ఇస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులు మంచి భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాష ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ ఆదిత్య పాఠశాలలో ఇంగ్లీష్ గురుకుల్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరం కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో ఇంగ్లీష్ గురుకుల్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్ వాసుదేవయ్యతో కలిసి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ ఎక్స్పో వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆదిత్య పాఠశాలలో ఇంగ్లీష్ గురుకుల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కాజాబీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నందున మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఇంగ్లీష్ గురుకుల్ ద్వారా డిజిటల్ తరగతులు జరుగుతున్నాయి. స్టూడెంట్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. Good morning to sir. This is Darshne. I am from 3rd standard. I am here to present my project, that is Time Talks. Time Talks is nothing but the daily routines. For example, I wake up early in the morning. I go to school. I eat lunch in the afternoon, etc. Here we go. I wake up early in the morning at 6 o'clock. I brush my teeth at 6:30 in the morning. I take bath at 7 o'clock in the morning. I eat breakfast at 7:30 in the morning. I ready to school at 8 o'clock in the morning. I go to school at 8:30 in the morning. I eat lunch at 12:30 in the afternoon. I go to home at 5:30 in the evening. I go to park and play in the evening. I eat healthy snacks at 6 o'clock in the evening. I do my homework at 7:30 in the evening. I eat dinner and sleep early at 9 o'clock. I hope you like my project. Thank you. Good morning everyone. This is spoken English trainer in Sri Aditya Vidyanelayam. I am from English Gurukul company. Our company is located in Bangalore. From last 6 months to I am training students in the Aditya school. After I am joining in the school, students have improved in the English very well. So please join your students also in the school to learn in English. Thank you so much. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2026 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన డైరీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ బుధవారం తన కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, సమాజాభివృద్ధికి మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మీడియా వృత్తిలో నిబద్ధత, నిజాయితీ అత్యంత ముఖ్యమని పేర్కొన్న మంత్రి ఏపీఎంఎఫ్ వంటి సంస్థలు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేయటం అభినందనీయమని తెలిపారు. 2026 డైరీ జర్నలిస్టులకు దైనందిన పనిలో ఉపయుక్తంగా ఉండేలా రూపొందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు పాల్గొని ఫెడరేషన్ చేపడుతున్న కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. అలాగే
జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు టి మద్దిలేటి బి రామాంజనేయులు పాల్గొని జర్నలిస్టుల సమస్యలు, ప్రభుత్వ మీడియా మధ్య సమన్వయం అంశాలపై చర్చించారు. జిల్లా ఏపీఎంఎఫ్ కన్వీనర్ ఎం సాయికుమార్ నాయుడు మాట్లాడుతూ మీడియా వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఏపీఎంఎఫ్ పనిచేస్తోందని, జర్నలిస్టుల కోసం శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కో కన్వీనర్లు కె రంగనాథ్, వి నరసింహ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఫెడరేషన్ భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమం మీడియా రంగంలో ఐక్యతను, వృత్తి విలువలను మరింత బలోపేతం చేసే దిశగా ఉపయోగపడుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.